దయచేసి అందరూ ఓపిక కలిగిన వారందరూ లేచి నిలిచి పాడపాడాలని మనవి చేస్తున్నాం. ఎవరు మౌనంగా ఉండదు. దయచేసి చప్పట్లు కొట్టుకుంటూ పాడపాడాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు కీర్తన పాడు. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. మట్టిని ఉన్న బంగారమున్నను అది నీకు సాటి రాగలదా.
ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వారు మొదటిగా పురుషుల నుండి ఒకరు ప్రార్థించండి, స్త్రీల నుండి మరొకరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ప్రేరేపణ కలిగిన వారు పురుషులు గడిచిన సంవత్సరం నుండి సంవత్సరం వరకు మరొకసారి ఆయన పునరుత్థాన దినాన్ని పోయిన సంవత్సరం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ సంవత్సరం ప్రభు మన కుటుంబాలను, కాపరి కుటుంబాన్ని బ్రతికించి భూమి మీద సజీవ లెక్కలో ఉంచి మరి ఒకసారి ఆయన పునరుత్థాన ఆదివారము మనమందరము సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి ప్రభు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి, మన సంఘములకు వస్తున్న కుటుంబాలను బిడ్డలను బట్టి, కాపాడి ఆయన కుటుంబాన్ని బిడ్డలను బట్టి ఎంతగానో మనను ప్రేమించి కాపాడినాడు. కాబట్టి ఆ ప్రభువుకు కృతజ్ఞతా స్తుతి స్తోత్రం చెల్లించి ప్రేరేపణ కలిగిన వారు పురుషులు ఒకరు లేచి ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. సమయం వృధా చేయక ప్రేరేపణ కలిగిన వారు పురుషులు ఒకరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. అందరము కళ్ళు మూసుకునేలా ప్రార్థించేస్తాం. అతి పరిశుద్ధమైన తండ్రి, మహాగణుడు, మహిమోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆది సంపుతుడవు, అల్ఫై ఓమేకవు, నీవు సజీవుడవు ప్రభా.